హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఎప్పుడు చేపలతో చేసినా ఇలా చేయండి. చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా రోజు చేసుకుని మరీ తింటారు. అంత బాగుంది. ఈ చేపల కూర గుమగుమలాడుతూ మంచి వాసనతో ఆకలి లేని వాళ్ళకు కూడా తినాలనిపించే విధంగా ఉంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజు చింతపండు తీసుకునేసి ఇలా విడదీసి అందులో వేసేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 3 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఏంటంటే నీరు శాతం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ నీరు శాతం తక్కువ అనిపించినప్పుడు లైట్గా నీళ్ళు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం ఒక బౌల్లో వేసేసి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత అదే మిక్సీ జారీలో ఒక 3 పండు టమోటాలను తీసుకునేసి ఆ టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. కానీ పండు టమోటాలు అయితే మరింత రుచి వస్తుంది. టమోటాలను కట్ చేసేటప్పుడు ఆ తొడిం భాగంలో ఉన్న గడ్డని తీసేయండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఇందులో నీళ్లు పోసే అవసరం లేదు. నీరు శాతం టమోటాల్లో పుష్కలంగా ఉంటుంది కదా, ఇలా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. అందులో ఒక 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసాక కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేద్దాం. ఆ తర్వాత మరొక 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకునేసి ఇప్పుడు ఒక 4 ఉల్లిగడ్డల్ని కట్ చేసి చిన్నగా అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసి కాస్త చిటపటలాడించి వెల్లుల్లి గడ్డని పొట్టు తీసి అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మెత్తబడనివ్వాలి. మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఇందులో వేసేసి కలుపుతూ కొంచెం పచ్చి వాసన పోయేదాకా లైట్గా అలా కలుపుతూ వేగనివ్వాలి. అది కూడా ఎలా అంటే మంట కొంచెం సన్నగా పెట్టేసి అంటే మీడియం ఫ్లేమ్లో అలా వేగితే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా దీంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా దీన్ని కూడా కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కారాన్ని వేసుకుందాం స్పైసీకి తగ్గట్టుగా. ఓకే? ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేసి 1 స్పూను ధనియాల పొడి వేద్దాం. ఆ తర్వాత సగం స్పూను గరం మసాలా కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కలుపుతూ కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు ఇందులో వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత లైట్గా అలా కలుపుతూ దీన్ని మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే ఇది మాడు వాసన రాకుండా సూపర్గా వేగుద్ది. ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టిన చింతపండుని రసం తీసి ఆ రసం ఇందులో పోసేసుకుందాం. అది జాలి సహాయంతో. ఎందుకంటే జాలి పెడితే ఏంటంటే తొలకలు పీసులు రాకుండా ఉంటాయి. నీళ్లు మనకి ఎన్ని అవసరమో అన్ని సరిపడా ఆ చింతపండు పులుసును పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలిపి మూత పెట్టి ఈ పులుసుని ఏంటంటే మనం బాగా మరగనివ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు ఈ పులుసు మరిగిందంటే సూపర్ రుచి వస్తుంది. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. చేప ముక్కలు ఎప్పుడైనా సరే మనం కట్ చేపించుకొని వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర నీసు వాసన పోయేదాకా ఆ చేపలను మనం నీట్గా నీళ్ళల్లో కడుక్కోవాలి. 1కి 10 సార్లు నీళ్లు పోసి ఎంత బాగా అయితే కడుగుతామో చేపల కూర అంత రుచి వస్తుంది. ఓకే? ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలని అందులో వేసేసి లైట్గా అలా తిప్పుకోవాలి, పస్సవస కలబెట్టకుండా. ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా ఉడకనివ్వాలి. ఓకే? ఈ విధంగా ఉడికితే మధ్య మధ్యలో కూడా ఒకసారి అలా తిప్పుకుంటూ చూసుకోండి, ఎందుకంటే అడుగు పట్టుకోకుండా. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర వేసుకుందాం. వేసిన తర్వాత ఒక్కసారి చూడండి చేప ఎలా ఉడికింది, పులుసు ఎలా ఉంది అన్నది. ఓకేనా? కానీ నెంబర్ 1 రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు ఎవరు చేసినా కానీ మళ్ళీ ఎప్పుడు చేపల కూర చేయాలనిపించినా ఇదే విధంగా చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కానీ చేపల కూర మాత్రం గుమగుమలాడుతూ మంచి వాసనతో ఆకలి లేని వాళ్ళకు కూడా
తినాలనిపించే విధంగా ఈ చేపల కూర ఉంది. ఈ చేపల కూరను మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు, అంత బాగుంది. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.